జీవాధిపతి అయిన తండ్రి, నీ తెలుగు దేవ, నీ సన్నిధిలో ఉన్న తండ్రి నైనా తండ్రి స్థుతించి అయా తండ్రి నైనా నీ తండ్రి దేవాన్ని సన్నిధి నైనా చేరుకుంటున్నా నీ ఆత్మాభిషేకం తండ్రి కార్యక్రమం చేయకుండా నైనా తండ్రి సమస్తాన్ని సరి చేసుకుంటున్నా తండ్రి ఆశ్రయించిన అయా తండ్రి ప్రభు నైనా నీవే తండ్రి విమోచన దయచేసి ఆత్మ సంచారం తండ్రి శ్రీలో తండ్రి రాజా మీరు తండ్రి రాజా నడిపిస్తున్న ఆత్మకార్యం పరిశుద్ధ నైనా నీ యొక్క తండ్రి ప్రభావ మహాకార్యం తండ్రి శ్రీమలు చూడకుండా సహాయం చేయమని నీ కొరకు చూపించిన తండ్రి ప్రభావ వ్యాపకమైనటువంటి కార్యం ఖర్చు వాడుకుని ఈ కార్యక్రమం చేయప్రదంగా మనకు జరిగిస్తున్న మంచి వేసుకొచ్చినాము తండ్రి. ఎంత మంచిదే ఎంత మంచిదే చింతలని సంతోషం నిన్నే నిన్నే నమ్ముకున్నా నన్ను నన్ను నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నన్ను వేడుకోనయ్యా నేను బ్రతకాలయ్యా నీవే నేను బ్రతకాలయ్యా
దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి Thank you.
పరిశుద్ధ గ్రంథంలో నుంచి మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. ప్రార్థన నిమిత్తమై 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం. 1 రాజులు 1 Kings chapter 17 verse 1. ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కృపాసత్య సంపూర్ణుడు అయిన మా దేవ, నీ కుమారుడును మా ప్రభును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి రాత్రికాల సమయంలో సియోనులో సంగముగా చేరి ప్రార్థించడానికై మీరు మాకు ఇచ్చిన కృపకై నీ కొందనాలు. చేరువచ్చిన బిడ్డలను దీవించము, ఆశీర్వదించము. నీ సముఖం ముందు నాయన తండ్రి, నీ ఆలయం, నీ సన్నిధిలో చదవబడిన ఈ మాటలను మీరు ఆశీర్వదించి దీవించి పరిశుద్ధపరుస్తున్నారు. నిలబడుతున్నాను, నీ ఆత్మతో అభిషేకించు, బలపరుస్తున్నాను. నీ శక్తితో నీకు సులుచాటు మొదలుపరిచిన మాతో మాట్లాడుతున్నాను. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకున్నాం. ఇక్కడ ఒక మాట చదవబడినప్పుడు ఏలియా యొక్క జీవిత కాలంలో జరిగినటువంటి సంఘటన, ఏలియా చెబుతున్నటువంటి మాటలు చెప్తూ చూస్తే అంటాడు, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. చూడండి, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఒక ప్రకటన, తెలియజేయటం. ప్రకటన అంటే తెలియచేయటం. తాను ఉన్నటువంటి ఆ దేశంలో, తాను నివసిస్తున్నటువంటి ఆ రాజ్యంలో ఉన్నటువంటి రాజైన ఆహాబు ఎదుట నిలబడి పలుకుతున్నటువంటి మాట. ఎవరి దగ్గర మనం నిలబడి కొన్ని పలుకుతూ ఉంటాం కదా, కొన్ని దగ్గర మనుషుల దగ్గర మనం చెప్తూ ఉంటాం. అవి జరగచ్చు, జరగకపోవచ్చు. కానీ ఏలియాకు ఉన్నటువంటి ఉన్నతమైన ఒక విశ్వాసం ఏంటి అని అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది. నేను ఎవరి సన్నిధిలో నిలవబడి ఉన్నానో ఆ యెహోవా జీవము కలిగిన దేవుని తోడు నేను ప్రకటించినది ఖచ్చితంగా జరుగుద్ది. ఆమేన్. దేవుని సన్నిధిలో మనం పలికినవి జరుగుతాయి అనే ఒక బలమైనటువంటి ప్రోత్సాహాన్ని ఏలియా మనకిస్తున్నాడు. దేవుని సన్నిధిలో మనం ఆయన మీద ఉన్నటువంటి విశ్వాసముతో ఆయన ఎదుట నిలబడి పలికే వారంగా ఉండాలంట. ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో ఏలియా యొక్క జీవితాన్ని మనం ఈ రాత్రి కలసంలో అధ్యయనం చేద్దాం. 4-5 అంశాలు మాత్రం మాట్లాడుకొని మనం ప్రార్థన. ఏలియా యొక్క జీవిత విధానం, ఏలియా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి అనుభవాలు మనం చూస్తే చాలా ఉన్నతంగా కనపడతాయి. ఏలియా యొక్క జీవితాన్ని మనం మొదటగా అధ్యయనం చేస్తే ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు, ఎలాంటి సిచ్యువేషన్లు ఎదుర్కొంటున్నాడు, ఆయన ఉన్నటువంటి ఆ రాజ్యములో రాజు యొక్క పరిస్థితి ఏంటి, రాజు దేవుని యొక్క నామం ఎరిగిన వాడైనప్పటికీ కూడా, దేవుని యొక్క శక్తిని ఎరిగినటువంటి వాడైనప్పటికీ కూడా, దేవుని ప్రజల పక్షాన నిలబడినటువంటి ఏలియాను వెంటనే తరమటము, చంపటము, ముగించాలనుకోవటం అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ అలాంటివి దైవ భయం లేని వారి ఎదుట ఏలియా నిలబడి తన జీవితాన్ని వెళ్ళబుచ్చాడు. ఒక్కొక్కసారి ఆయన కలిగినటువంటి కష్టాలు చూసినప్పుడు ఏలియా అనుకుంటాడు, ప్రభా ఇక మట్టుకు చాలు, నిన్ను బ్రతికింది చాలు, నన్ను తీసుకో అంటాడు. అంటే
తన యొక్క దేవుని యొక్క ప్రకటన, దేవుడు తనకు సెలవిచ్చిన మాటలన్నీ ప్రజలకు చెప్పి వాళ్ళు ఏమాత్రం కూడాకి క్రియరూపకంగా క్రియలు మార్చుకొని తనాన్ని చూసి చాలా బాధపడుతుండేవాడు. ప్రభా, నేను ఇంకెంత చెప్పాలయ్యా ప్రజలకు, నేను ఇంకెంత తెలియజేయాలి, ప్లీజ్ నా వల్ల కాదు, నన్ను తీసుకో అని పలుమార్లు ప్రార్థన చేసేవాడంట. ఆ కష్టాలు, ఆ శ్రమలు, ఆ శోధనలు, ఆ వేదనలు, వాళ్ళు పెట్టే ఇబ్బందులు అన్నీ తట్టుకోలేక దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. కానీ దేవుని సన్నిధిలో ఏలియా ఎలా ఉన్నాడు? ఈ రాత్రి వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, మన దేవుని సన్నిధిలో ఏలియా లాంటి అనుభవం కలిగి, ఏలియా అంటున్నాడు, నేను దేవుని సన్నిధిలో నిలవబడి ఉన్నాను అంటున్నాడు. ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి, దేవుణ్ణి ఎరిగిన, దేవుణ్ణి అంగీకరించిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని సమూహంలో నిలబడాలి, దేవునితో పాటు నిలబడాలి, దేవుని పక్షమున నిలవబడాలి. దేవుని పక్షమున మనం నిలవబడగలిగితే మన జీవితంలో ఏది ప్రకటించినా కూడా అది దేవుడు జరిగిస్తాడని ఒక బలమైన విశ్వాసం ఏలియాది. ఆయన అంటాడు ఒక బలమైనటువంటి మాట, వర్షమైనా మంచైనా కూడా కురవదంట. చూడండి ఎంత విశ్వాసం ఉందో, ఎంత బలమైనటువంటి విశ్వాసం. వర్షమైనను ఏదైనా కూడదు, నేను దేవుని సన్నిధిని నిలబడి ఉన్నాను. మనము కూడా దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు ప్రజల ఎదుట బహుబలముగా ప్రభువుని మనం ప్రకటించగలుగుతాం, పరిస్థితుల గురించి మనం బహుబలముగా చెప్పగలుగుతాం. అందుకని మనం కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని బిడ్డలుగా మనం ఏమంటాం? భయపడమాకండి, దేవుడు మీతో ఉన్నాడు, మనతో దేవుడు ఉన్నాడు, మీరు భయపడగాకండి అని మనం ధైర్యం చెప్పగలుగుతూ ఉంటాం కదా. వాళ్ళకి అభయం ఇవ్వగలుగుతూ ఉంటాం. వాళ్ళు కలవరపడే స్థితిలో ఉన్నా, ఆందోళన చెందే పరిస్థితిలో ఉన్నా, భీతి చెందుతున్నా, కృంగిపోతున్నా, దేవుని బిడ్డలుగా మనం ఆ స్థలంలోనికి వెళ్ళినప్పుడు వాళ్ళని ధైర్యపరుస్తుంటాం. అదే ఏలియా మనకు చెప్తాను, నేను దేవుని సన్నిధిలో నిలవబడి ఉన్నాను. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఏలియా యొక్క అనుభవాలు ఎలా ఉన్నాయో ఒక్కొక్కటి చూసుకుందామా. మొట్టమొదటి చూడండి అమ్మా, మొదటగా కీర్తనల గ్రంథము 25వ కీర్తన 14వ వచనం. దేవుని సన్నిధిలో ఏలియా 25వ కీర్తన చూడండి, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసే ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. చూడండి, మొట్టమొదటిగా ఏలియా ఏమంటున్నాడు? దేవుని యొక్క మర్మాన్ని తెలుసుకుని ఉన్నాడు. అనగా మనం కూడా దీని ఏం చెప్పాలంటే దేవుని యొక్క తలంపులను మనం ఎరిగిన వారమై ఉండాలి. ఏలియా ఒక ఉన్నతమైన జీవితం. ఎందుకు? రాజుల ఎదుట, అధికారుల ఎదుట, వ్యతిరేకత కలిగిన ప్రజల ఎదుట ఆయన మాట్లాడగలిగినటువంటి శక్తి, సామర్థ్యం ఎలా వచ్చింది అని అంటాడని చెప్పాడు. నేను ప్రకటిస్తున్నాను, ఏంటి? వర్షం రాదు, మంచు కురవదు, నేను చెప్పే మాట ఖచ్చితంగా నెరవేరుతుంది, నేను పలికేంత వరకు కూడా భూమి మీద మళ్ళీ తిరిగి వర్షం రాదు, మంచు కురవదు. ఎందుకయ్యా ఈయనకి ఎంత నమ్మకం అని అంటే దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాడు కాబట్టి, దేవుని తలంపులు, నేను దేవుని సన్నిధిలో నేను నిలబడితే నా సమ్ముఖమున ఆయన పక్షమున నేను నిలబడితే నా పక్షమున ఆయన నిలబడతాడు. ఆయన కొరకు నేను నిలబడితే నా కొరకు ఆయన నిలబడతాడు. మనం దేవుని కొరకు మనం ఆయన నిలబడగలిగితే ఈ లోకంలో, కానీ ఈ లోకంలో ఎన్ని ఉపద్రవాలున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఒకటి దేవుని పక్షమున నిలబడితే ఆయన మన పక్షమున నిలబడతాడు. ఒక ఉన్నతమైనటువంటి మాట మనకు తెలియజేస్తున్నాడు. చూడండి, దేవుని సన్నిధిలో ఉండేవారు దేవుని చిత్తాన్ని ఏం చేస్తారంట? గుర్తిస్తారంట. చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం పోవద్దని చెప్పి 22వ వచనం కూడా చూద్దాం అట్లా లాస్ట్లో. ఎక్కడున్నాడట? అబ్రహాము యెహోవా సన్నిధిని నిలిచి ఉన్నాడు. ఎందుకు? దేనికి నిలిచి ఉన్నాడు? దేవుడు ఒక ఉద్దేశం ప్రకారము అబ్రహాం దగ్గరకు వచ్చాడు, తను చేయాల్సిన్నది చెప్పటానికి వచ్చాడు.
అది విన్నటువంటి తర్వాత అబ్రహాం వెళ్ళిపోలేదు, కానీ ఇంకా ఉన్నతమైన విషయాలు తెలుసుకోవాలని దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాడు. ఎప్పుడైతే నిలబడుతున్నాడో అప్పుడు అంటాడు అబ్రహాముతో, దేవుడు అంటాడు, నేను చేయబో కార్యమును నా స్నేహితుడైన అబ్రహాముకు నేను దాచేదనా అంటాడు. ఏ దేవుని సన్నిధిలో నిలబడినటువంటి అబ్రహాముతో దేవుడు పలుకుతున్నటువంటి ఒక మాట, నేను తెలియజేయాల్సినటువంటి విషయం అబ్రహాముకు తెలియకుండా నేను ఉండను, దాచను. దేవుని సన్నిధిలో మనం నిలబడాలి. దేవుని యొక్క సన్నిధిలో నిలబడినటువంటి మనం ఆయన యొక్క తలంపులు ఎరిగిన వారమై ఉంటాం. ఆయనకు దూరంగా ఉంటూ ఆయనకు ఎంతో మనము గ్యాప్గా ఉంటే ఆయన మనం ఎరగలేం. ఆయనతో ఎప్పుడు మనతో ఉండాలి, ఆయనతో సంభాషిస్తుండాలి. ఎప్పుడు మనం ఆయనతో ఉంటే ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు. మన మనసులో దాన్ని చెప్తుంటాడు. ఇప్పుడు అబ్రహాం దగ్గర ఉన్నాడు కాబట్టి అబ్రహాంతో దేవుడు ఏం చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. అబ్రహామా, ఇదిగో నేను ఇది చేయాలనుకుంటున్నాను, ఇది సంగతి అని. ఎక్కువగా మనం దేవునితో ఉన్నప్పుడు కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఏలియా దేవుని యొక్క తలంపులను ఎరిగి ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము కూడా, దేవుని సన్నిధానానికి వచ్చిన మనము కూడా మన పట్ల దేవుని యొక్క తలంపులు ఏంటో మనం బాగా ఎరిగి ఉండాలి. ఆయన మన గురించి మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడో, మన గురించి ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో, ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో అనే విషయము మనం వాళ్ళకి జాగ్రత్తగా తెలుసుకొని ఉండాలి. ఆయన్ని ఎరగని వారమై ఉండకూడదు. ఆయన్ని ఎరగనని చెప్పుకుంటుంటే మనం ఇంకా చీకటిలో ఉంటామని వాక్యం సెలవిస్తుంది. దేవుణ్ణి ఎరగిన వారంతా ఇంకా లోకంలో ఉంటారు. దేవుణ్ణి ఎరిగిన వారు దేవునితో ఉంటారు. దేవుని సన్నిధిలో మనం జీవించే అనుభవం కలిగి ఉండాలి. ఏలియాకు ఉన్నటువంటి ఒక బలమైన ధైర్యం, దేవుని సన్నిధిలో ఆయన పొందుకున్నటువంటి అనుభవం ఏంటయ్యా అంటే, ఆయన ఎల్లప్పుడూ దేవుని యొక్క తలంపులను కలిగి ఉన్నాడు. అందుకని ఆమోసు గ్రంథం కూడా చూడండి, 3వ అధ్యాయం 7వ వచనం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము ఏమి చేయడంట. చూడండి, ఇప్పుడు తన యందు భయభక్తి కలిగిన వారంట ఆయన ఏమి చేస్తాడో ఆయన వాళ్ళకి తెలిసి ఉంటుందంట. కొంతమందికి అయితే ఏం తెలియదు, దేవుడు నమ్ముకుంటారు కానీ దేవుడు ఏం చేస్తాడో తెలియదు. అమ్మ, దేవుడు ఏం చేస్తాడో, దేవుడు ఎట్టబెట్టిండో మా పరిస్థితి, దేవుడు ఎట్టబెట్టిండో ఏమో అని అంటూ ఉంటాం. అవిశ్వాసపు మాటలు. దేవుని నమ్ముకున్న తర్వాత మనం చెప్పగలగాలి ఒకటి, నా దేవుని నేను నమ్మానంటే, నా దేవుని నేను ఎరిగానంటే ఆయన నా పట్ల గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆమేన్. ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉంటాడు. అందుకని అనుమానం ఉండకూడదు, అపనమ్మకం ఉండకూడదు, అవిశ్వాసము అస్సలు ఉండకూడదు. నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడంటే ఏమో తెలియదు, ప్రార్థన చేసి చెప్పాలా అంటాం మనం. ఒక్కొక్కసారి దేవుని సన్నిధిలో ఉన్నప్పటికీ కూడా మనం ఆయన కొరకు ఉన్నతమైన జీవితాన్ని జీవించలేకపోతుంటున్నాం. మీరందరూ దేవుని కొరకు జీవించాలంటే ఏమో ఆయన పిలిచినప్పుడు చూద్దాంలే అంటాం. సేవకు రండి అయ్యా, దేవుని సన్ని పరిచర్య చేద్దురు రండి అంటే మాకంత అర్హత లేదులేండి, మాకు దేవుడు అంత అవకాశం మాకంత స్తోమత లేదులేండి అంటూ ఉంటాం. చూడండి, దేవుడు సన్నిధిలోనికి మనం వచ్చిన తర్వాత పూర్తిగా మన పట్ల ఆయన ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడో మనం ఎరగాలి. ఆయన తలంపులు మనం ఎరగాలి, వాటి కొరకు మనం జీవించాలి. అందుకే ఇంకొక మాట కూడా చూడండి, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 15వ వచనం. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 15వ వచనం. చూడండి, దాసుడైతే మాత్రము ఏ టైంలో ఆఫీస్కి వస్తాడో తెలియదు, ఏ సమయంలో వస్తాడో తెలియదు. అయితే మనం ఎవరుమంట, మీరు దాసులను పిలవట్లే, నన్ను బానిసలను మిమ్మల్ని పిలవట్లే, నా సన్నిధికి వచ్చిన మమ్మల్ని నా బానిసలుగా చూడట్లే, నా స్నేహితులను చూస్తాం. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు భార్య దగ్గర కూడా పంచుకునేవి, తల్లిదండ్రుల దగ్గర కూడా పంచుకునేవి. కొంతమంది ఎక్కడ పంచుకుంటారంట, స్నేహితుల దగ్గర పంచుకుంటారు. అందుకని ఆయన అంటున్నాడు, నా స్నేహితులని మిమ్మల్ని పిలుస్తున్నాను. కొంతమంది స్నేహితుల దగ్గర చెప్పుకుంటాం. ఇప్పుడుండే స్నేహితుల కాడ పంచుకునేదంటే ఇంకా అయిపోయినట్టే, మన పని నిలువుని మునిగిపోయినట్టే. అందుకని ప్రతి వాడిని స్నేహితుడిగా భావించకూడదు అనుకోవడం బైబిల్లో. మనం ఎక్కువగా స్నేహం చేసి వాడు నాకు స్నేహితుడు అనుకుంటాం, వాడు మాత్రం మనం టెంపరవరీ స్నేహస్తులు చేస్తారు. బైబిల్లో అంటది, కొన్ని దగ్గర ఒక మాట ఉంటుంది, నీ స్నేహితుని ఎందు నమ్మిక ఉంచవద్దు, నీ ముఖ్య స్నేహితుని ఎందు కూడా నమ్మిక ఉంచు, నీ లోగిటి నీ భార్య ఎందు కూడా నమ్మిక ఉంచదు అంటాడు. ఇంక చూడండి, అట్లా దేవుని మాట. మనమైతే అన్నీ నమ్మి అన్నీ చెప్పేస్తాం వాళ్ళ కాడ, వాడు మాత్రం గందరగోళం చేసేసి ఉంటాడు.
కనుక దేవుని సన్నిధిలో దేవుని యొక్క ప్రజలంటూ మనమలను ఆయన ఎట చూస్తున్నాడట, స్నేహితులు వలె. ఆయన నిజమైన స్నేహితుడు, ఆయన విడవకుండా ప్రేమించే స్నేహితుడు. ఆయన మనకు అన్నీ తెలియజేస్తాడంట. ఆయన ఎందుకు భయభక్తులు ఉన్న వారికి ఆయన ఏదో మార్గం వారికి తెలియజేయనట్టుంది బైబిల్లో. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచనలు మనం ఎరిగిన వారమై ఉండాలి. దేవుని ఆలోచనలు మనం ఎరగగలిగితే ఈ లోకంలో అపవాది యొక్క తంత్రాలు ఏంటో, అపవాది యొక్క కుయుక్తులు ఏంటో మనం ఎరగగలుగుతాం. దేవుని ఎరగలేకపోతే, దేవుని ఉన్నతమైనటువంటి తలంపులు మనం ఎరగలేకపోతే మనం ఎప్పటికీ కూడా ఆయన సన్నిధిలో నిలబడలేము. ఆయన సన్నిధిలో ఉన్నా కూడా మనం వ్యర్థమే. ఈ సన్నిధికి వచ్చిన తర్వాత మనం పలికే మాట కూడా చాలా బలంగా పలకాలి. అందుకని యేసుప్రభు అంటాడు, భూమి మీద ఇద్దరు ఏకీభవించి ఏదైనా బంధిస్తే అది పరలోకంలో కూడా బంధించబడుతుంది. ఏదైనా భూమి మీద కానీ మీరు విడిపిస్తే అది పరలోకంలో కూడా. అంత శక్తి దేవుడు మనకి ఇచ్చాడు ఆయన సన్నిధిలో. ఈ రాత్రికాల సమయంలో ఆయన సన్నిధిలో ఉన్నట్టు మనం ఆయన తలంపులు ఎరిగిన వారమై ఉండాలి. ఆయన ఉన్నతమైన మన పట్ల ఉన్నటువంటి ఆలోచనలు మనం ఎరిగిన వారమై ఉండాలి. ఏలియా దేవుని సన్నిధిలో ఉండి దేవుని తలంపులు బహు బలముగా ఎరిగినటువంటి వాడు. దేవుడు నేను పలికానంటే నా మాట ప్రకారం ఖచ్చితంగా చేస్తాడు. దావీదు గురించి కూడా దేవుడు అదే అంటాడు, నేను ఎట్టివాడిను దావీదు అట్టివాడే. దావీదు నా హృదయానుసారుడు, అంటే నా హృదయం ఎరిగినటువంటి వాడు, నా హృదయంలో తలంపులు ఎరిగిన వాడు, నా హృదయంలోనే ఆలోచనలు ఎరిగినటువంటి వాడు, నా మనసంతయు ఎరిగినటువంటి వాడు. అంత మాట. మరి మనం దేవుడు ఎలాంటి వాడో తెలుసా? దేవుడికి ఎలాంటి తలంపులు మన పక్షాన ఉన్నాయో తెలుసా? అంటాడు, మీ తలంపులు అంటే నా తలంపులు కావు, మన తలంపుల కంటే దేవుని తలంపులు ఆకాశము భూమికి ఆకాశం ఎంత ఎత్తుందో అంతకంటే ఎక్కువ ఉంది. దేవుడు మన పక్షాన ఉన్నతమైన తలంపులు. ఎప్పుడు మనం బ్యాడ్గా అనుకోకూడదు. దేవుడి గురించి కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు దేవుడు ఎందుకో నా మీద కోపపడుతున్నాడు, నన్ను శిక్షిస్తున్నాడు, నన్ను వేదన పెడుతున్నాడు, నన్ను బాధ పెడుతున్నాడు అని అనుకోకూడదు. దేవుడు ఎప్పుడైనా కానీ మనం సరిచేయడానికి ప్రేమించినప్పుడు ఆయన శిక్షిస్తాడు. కానీ ఆ శిక్ష మనం నాశనం చేయదు, మనం పాడు చేయదు, బుద్ధి తెస్తుందంట, జ్ఞానం తెప్పిస్తుందంట, తప్పును తెలుసుకునేటట్లుగా చేస్తుందంట. అందుకని మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పటికీ కూడా మనం కష్టాలు అనుభవిస్తున్నా, శ్రమలు అనుభవిస్తున్నా, ఇబ్బందులు అనుభవిస్తున్నా, బాధలు అనుభవిస్తున్నా కూడా మనం ఏమనుకోవాలంటే అవన్నీ నాకు మేలుకే. అందుకని దావీదు ఒక మంచి మాట్లాడు, శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను అంటాడు. మీన్ శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. ఎలా అయ్యా అంటే ఆయన బండి శ్రమలో ఒకటి మనం చదువుకుంటూ పోతే చాలా సమయం అవ్వద్దు. కానీ దావీదు చాలా కష్టాలు పడ్డాడు. అభిషేకించబడిన తర్వాత అనేకమైన అవమానాలు, ప్రాణం అరిచేతులు పెట్టుకొని పరిగెత్తాడు. ప్రాణం కాపాడుకోవడమే ఒక పెద్ద టాస్క్ అయిపోయింది ఆయనకి. ఏడన్నా తినేదానికి సమాధానంగా తిని పనుకున్నామంటే మంచి నిద్ర ఉండేది కాదు. ఏ సమయంలో సౌలు వచ్చి అతని మీద దాడి చేస్తాడో, ఎక్కడ చంపేస్తాడో, ఎక్కడో ఏదైనా ఇంట్లో పనుకుందామంటే ఇంట్లో సేఫ్టీ లేదు. ఎక్కడ పనుకునేవాడు? అడవిలలో, గుహలల్లో, ఎక్కడో ఎవరికి తెలియకుండా రహస్యమైన జీవితం. అన్ని బాధలే, అన్ని శ్రమలే, అన్ని కష్టాలే. కానీ చివరిగా ఆయన అనుకున్నాడు, దేవుని తలంపులు ఎరుగున్నాడు, ప్రభా నువ్వు నన్ను ఇంత కష్టపెడుతున్నావు, ఇంత బాధ పెడుతున్నావు, ఇంత శ్రమ పెడుతున్నావు, అయితే నాకు ఉన్నతమైన జీవితం ఇవ్వటానికే కదా నువ్వు నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నావు అని ఎప్పుడు దేవునితో సంతోషపడేవాడు. దేవుడు మనల్ని ఎంత నలగగొడుతుంటే అంత ఉన్నతమైన జీవితం మనలో ఉన్నట్టు. దేవుడు మనల్ని ఎంత ఇబ్బందుల కొలంలో కూడా దేవుడు మనం చూస్తూ ఊరుకుంటున్నాడంటే ఆ ఇబ్బందులను మనం జీవించి నశించిపోవాలని కాదు. ఒకరోజు ఎంత కన్నీరు గార్చామో, ఎంత కష్టపడుతున్నామో, ఎంత శ్రమ పడుతున్నామో వాటికంటే ఉన్నతమైన జీవితం నా దేవుడు మన కొరకు సిద్ధపరచబోతున్నాడు. అది ఎరగాలి, ఆయన్ని అది ఎరగాలి. అంతేగాని ఆహాబుకు భయపడి, ఆహాబు భార్యకు యెజబెలుకు భయపడి, అడున్నటువంటి సైన్యానికి భయపడి ఏలి ఏమాత్రం కూడా తన మాటను దాచుకోవట్లే. ప్రజలు ఎదుట మాట్లాడగలుగుతున్నాడు. ఈ మాటలు సాక్షాత్తు ఆహాబు రాజుతో అంటున్నాడు, ఇదిగో నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో ఆ జీవము కలిగిన యెహోవా, జీవము కలిగిన దేవుని తోడు, నేను చెప్పేంతవరకు ఈ భూమి మీద మళ్ళీ తిరిగి వర్షం రాదు, మంచు రాదు. అంటే దేవుని గురించి ఆయన పరిపూర్ణంగా ఎరిగినవాడు కాబట్టి చెబుతున్నాడు. మనము కూడా దేవుని తలంపులు ఎరగాలి. రెండవదిగా చూడండి, రెండవ మాట అదే యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం. చూడండి, ఏలియా మంచి ప్రార్థన పరుడుగా ఉన్నారు. రెండవదిగా మొదటగా ఏంటి కలిగి ఉన్నాడు? ఆయన దేవుని సన్నిధిలో దేవుని తలంపులు ఎరిగి ఉన్నాడు.
దేవుని సన్నిధిలో ఉన్న మనందరము కూడా దేవుని యొక్క తలంపులు, ఆలోచనలు, ఉద్దేశాలు మనం ఎరగాలి. అవి ఎరగకపోతే మనం దేవుని సన్నిధిలో ఉండుట నిష్ప్రయోజనము, ఉపయోగమే లేదు, ప్రయోజనమే లేదు. ఆయన నన్ను ఎందుకు తన సన్నిధికి పిలుచుకున్నాడు, తన సంఘంలో నన్ను ఎందుకు తీసుకొచ్చుకున్నాడు, తన ఆలయంలో నన్ను ఎందుకు నడిపించాడు, ఇక్కడ నా స్థానం ఏంటి, నా పరిస్థితి ఏంటి, నన్ను ఎందుకు దేవుడు నడిపించాడన్న తలంపు మనం ఎరుగు ఉండాలి. ఏ వ్యక్తిని కూడా దేవుడు వ్యర్థంగా మాత్రం మందిరంలోనికి తీసుకురాడు. నువ్వు వచ్చి కూర్చొని చప్పట్లో కొట్టి వెళ్ళిపో అని పొరపాటును పిలవడు. యాజకులైన దేవుని సమూహంగా చేయటానికే, పరిశుద్ధ జనముగా చేయటానికే, శుద్ధైన ప్రజలుగా చేయటానికే, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు జనాంగంలో ఉండాలని దేవుడు మనం పిలుచుకుంటాడు. దేవుని యొక్క గుణం అంటే ఆయనలో ఉండే స్వభావం, గుణం, ఆయనలో ఉండేటువంటి బుద్ధిని మనం ఈ లోకంలో ప్రచురించాలని దేవుడు లోకం నుంచి మనం పిలుచుకుంటాడు బయటికి. ఆయన్ని ఎరిగి మనం ఈ లోకంలో ఎరగనట్టు వారంగా ఎట్టి పరిస్థితుల్లో మనం ఉండకూడదు. రెండవదిగా ఏలియా మంచి ప్రార్థన శక్తి కలిగిన వాడై ఉన్నాడు. ఏలియా ఎంత బలమైనటువంటి ప్రార్థన పరుడట. మనలాంటి మానవ స్వభావం కలిగిన వాడు అయినప్పటికీ కూడా, అంటే మనలో ఉన్నట్టు కోపాలు ఉన్నాయి, మనలో ఉన్నట్టు బలహీనతలు ఉన్నాయి, మనలో ఉన్నటువంటి పొరపాట్లు ఉన్నాయి, మనలో ఉన్నటువంటి తప్పిదాలు అన్నీ ఆయనలో కూడా ఉన్నాయి. మనలాంటి స్వభావం కలిగిన వాడే, అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ ఆయన ప్రార్థన చేస్తే వర్షింపుకున్నట్లు భూమి ప్రార్థన చేస్తే 3 సంవత్సరాలు ఎంత ప్రార్థన శక్తి కలిగిన వాడు ఉన్నాడు. చూడండి, మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, ఎన్ని పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా కూడా ఏలియా వలె మంచి ప్రార్థన పరుడనే పేరు మనం కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో నిజమైన భక్తిపరుడికి, నిజమైన భక్తుడికి కష్టం వస్తే ఎక్కడికి వెళ్తాడు? దేవుని సన్నిధిలోనికి వెళ్తాడు. నిజంగా దేవుని నమ్మిన వ్యక్తి అయితే దేవుని సన్నిధిలోకి వస్తాడు. ఎందుకు తెలుసా? నా సమస్య నుంచి విడిపించేది నీవేని. అందుకని నీ దర్శన దినమున భక్తి కలిగిన వారందరూ వచ్చి ప్రార్థించుదరనుంది కీర్తనలో. భక్తి కలిగిన వారు, దేవుని సన్నిధిలో భక్తి కలిగిన వాడు, లేదా లోకంలో భక్తి కలిగిన వాడు, లోకంలో కష్టం వస్తే గలిబిలైపోయి వాడు లోకంలో ఇంకొక సమస్యను ఎదుర్కోడు. వెంటనే దాని నుంచి బయటికి రావడానికి దేవుని దగ్గరకు బరిగెడతాడు, దేవుని సన్నిధికి బరిగెడతాడు. ఈ రాత్రికాల వాక్యం వింటున్న నీ జీవితంలో, నా జీవితంలో ఏలియా లాంటి ఒక ప్రార్థన పరుడుగా దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో మంచి ప్రార్థన పరుడు ఏలియా. కేదోరా వాగు దగ్గర ఉన్న, యెరూషలేములో ఉన్న, ఎక్కడున్నా కూడా ఆయన ఒక మంచి ప్రార్థన పరుడిగా ఉన్నాడు. ప్రార్థన లేకుండా తన జీవితాన్ని ఎప్పుడు గడపకుండా ఉండేవాడు కాదు. ప్రియాత్మీయులారా, దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు మంచి ప్రార్థన పరులై ఉండాలి. మనం ప్రార్థన చేస్తుంటే ఆయన చిత్తం మనకు తెలియజేస్తూ ఉంటాడు, ఆయన మార్గాన్ని మనకు బోధిస్తాడు. మన కొన్ని పరిస్థితులు, ఏమి దిక్కుతోచని పరిస్థితుల్లో మనం చాలా విపరీతంగా మనం ఆలోచన చేస్తాం, హై డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, ఏం దిక్కుతోచని పరిస్థితిలో ఉంటాం. కానీ దేవుని సన్నిధిలో భక్తి కలిగిన వారుగా, ధైర్యం కలిగి దేవుని సన్నిధిలో రాత్రికాలం అదే చూస్తూ వచ్చాం. దావీదైతే కష్టకాలంలో దేవుని నామాన్ని బట్టి ధైర్యం ఉంచి ప్రార్థన చేశాడు. మిగిలిన వాళ్ళు కష్టం వచ్చి ఇంకా మనకు భార్యలు లేరు, బిడ్డలు లేరు, భర్తలు లేరు, ఇక అంతా వ్యర్థమైపోయింది, సర్వనాశనం అయిపోయింది, అయ్యో దీని కారణం ఎవరో? దావీదు, అతను రాళ్ళతో కొట్టి చంపేద్దాం రాండి అనుకున్నారు. దేవుడి మీద నమ్మకం లేదు, దేవుని మీద విశ్వాసం లేదు. అయితే దావీదు దేవుని నామాన్ని బట్టి ధైర్యం కలిగినాడు. ఈ రాత్రిగా మనము కూడా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించే అనుభవం కలిగి ఉండాలి. ఏలియా జీవితాన్ని ముందుకు నడిపించగలిగింది ఒక ప్రార్థన జీవితం. ప్రార్థన ద్వారా ఉన్నతమైన శక్తిని ఏలియా పొందుకున్నాడు. బైబిల్లో చూసుకుంటే అబ్రహాం ప్రార్థన, నోవాహు ప్రార్థన, దానియేలు ప్రార్థన, భక్తి కలిగిన ప్రార్థనలు చాలానే ఉంటాయి. అదే యాకోబు రాసిన పత్రికలో అంటాడు, ఇలాంటి ప్రార్థన శక్తి కలిగినదే ఉంటుందంట. ఏలియా ఒక ఉన్నతమైన శక్తి కలిగిన ప్రార్థన చేశాడు. మన ప్రార్థనలో శక్తి ఉండదు, ప్రార్థన మాత్రం ఉంటుంది కదా. ఏదో తింటున్నామంటే తింటున్నాం, అందులో ప్రోటీన్స్ ఏమన్నా, హై ప్రోటీన్స్ లేవు. ఏదో తినడానికి, ఆకలి తీర్చడానికి తింటాను నేను. ఇప్పుడు తినే ఫుడ్ అంతా ఎలాంటిదంట? అంత కెమికల్ ఫుడ్, వ్యర్థం, వేస్ట్. తాగే నీళ్ళు కూడా అయ్యారంట, మినరల్ వాటర్ తాగుతూ ఉంటుంది, దాంట్లో ఏముండదంట. దాంట్లో ఉండే మినరల్ అన్నీ పోయి ఉంటాయంట, ఏదో దప్పికి తీర్చడానికి తాగే నీళ్ళు. మన భక్తి జీవితంలో చేసే ప్రార్థన కూడా బహుశా ఈ లోకంలో అలాంటిదే ఉంది. అందుకని ఎడతెక్క ప్రార్థించండి, నిలకడగలిగి ప్రార్థించండి, పట్టుదల కలిగి ప్రార్థించండి, విసుకగా ప్రార్థించండి, ఆసక్తితో ప్రార్థించండి, ఏక మనసుకు ప్రార్థించండి. అనేకమైనటువంటి ఉన్నతమైన ప్రార్థనలు దేవుడు మనకు బోధిస్తూ వచ్చాడు.
అయితే దేవుని సన్నిధిలో ఉన్న ఏలియా ప్రార్థించే ప్రార్థన పరుడై ఉన్నాడు. దేవుని యొక్క హస్తాన్ని చూస్తాడు. ఆ పక్కన ఉన్నటువంటి ఆయనతో చెప్తాడు, దాసుడితో, నువ్వు వెళ్ళి నేను ప్రార్థన చేశాను, వర్షం వస్తుందో లేదో చూడిపోయి అని అంటే ఆ వ్యక్తి వెళ్ళి చూసి వస్తాడంట. నాకేం కనపడలేదయ్యా అని చెప్పి చెప్తాడంట. మళ్ళీ ప్రార్థన చేస్తాడు. మళ్ళీ ప్రార్థన చేసి అతను పిలిచి ఇప్పుడు వెళ్ళి చూడిపో అని చెప్తాడంట. ఒక హస్తము ఆకాశంలోంచి చూడటము ఆ వ్యక్తి కనపడదు. ఆ వ్యక్తి పరిగెత్తుకుని చెప్తానంట, అయ్యా ఆకాశంలో ఒక హస్తాన్ని నేను చూశాను అంటే వర్షం రాబోతుందని అర్థం. చూడండి, దేవుని హస్తము ఆడికి రప్పించగలిగిన శక్తి కలిగినటువంటి ప్రార్థనగా ఏలియాది ఉంది. ఆమేన్. మన జీవితంలో కూడా దేవుని యొక్క హస్తం, సర్వోన్నతుడు దేవుని హస్తం నిన్ను ఆదుకొనుగాక అంటుంది. నీతి నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును అంటాడు. ఆయన మనల్ని ఆపత్కాలంలో ఆదుకునే దేవుడు, కష్టకాలంలో ఆదుకునే దేవుడు, ఇబ్బందుల కాలంలో ఆదుకునే దేవుడు. అలా ఆదుకోవాలంటే మనం మొదటగా ప్రార్థించే వరమై ఉండాలి, దేవుణ్ణి వేడుకునే వారమై ఉండాలి. కనుక అన్ని సందర్భాల్లో మనం ప్రార్థన అనే శక్తిని మనం కలిగి జీవించాలి. దేవుని సన్నిధిలో ఏలియా పొందుకున్నది ఏంటి అని అంటే మొదటగా దేవుని తలంపులు ఎరిగి ఉన్నాడు. ఎరుగుతున్నాడని కాదు, ఎరిగి ఉన్నాడు అంటే తెలుసుకుని ఉన్నాడు. రెండవదిగా ప్రార్థించేవాడై ఉన్నాడు. మూడవది చూడండి అమ్మ, మూడవ మాట అదే మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 2వ వచనం. మొదటి రాజులు పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండము. చాలా 2వ వచనం తెలుసా. పిమ్మట యెహోవాకు అతనికై ప్రత్యక్షమై. మూడవదిగా ఆయన ప్రత్యక్షతను పొంది ఉన్నాడు. 3 విషయాలు చూస్తూ వచ్చాం. సమయం లేదు, త్వరగా నేను చెప్తున్నాను. దేవుని సన్నిధిలో ఏలియా. ఈరోజు మనం దేవుని సన్నిధిలో మనం ఎలా ఉన్నాం? దేవుని సన్నిధిలో ఎలా ఉన్నాడు ఏలియా అంటే ఆయన దేవుని యొక్క మర్మాలను అనగా దేవుని తలంపులను తెలుసుకుని ఉన్నాడు. రెండవదిగా దేవుని సన్నిధిలో ఏలియా ప్రార్థించేవాడై ఉన్నాడు, ప్రార్థనపరుడై ఉన్నాడు. మూడవదిగా దేవుని ప్రత్యక్షతను పొందినవాడై ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉన్న మనం దేవుని ప్రత్యక్షతను మనం పొందుకోవాలి. దేవుడు మనకు ప్రత్యక్షమై అంటే ఏలియాకు ప్రత్యక్షమైపోయి ఏం చేస్తున్నాడయ్యా దేవుడు అంటే మార్గాన్ని బోధిస్తున్నాడు. దేవుడు నిజంగా మన ఎదుట ఉన్నాడని మనం కానీ గుర్తెరగగలిగితే ఖచ్చితంగా దేవుడు మనకు కూడా ఏం చేస్తాడు? హితోపదేశం చేస్తాడు. అందుకని దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత వాక్యం వింటున్నప్పుడు మనం సేవకుని చూసేటప్పుడు చూపు చాలా విచిత్రంగా ఉంటుంది. సేవకుని సాతాను అక్కడే మన కళ్ళు కాడే మైకం గమ్మిచ్చేస్తాడు. నువ్వు చూస్తున్నది ఎవరు? మనిషినే చూడు అంటాడు కదా. ఆడ చూస్తున్న పాస్టరే అంటాడు. కానీ దేవుని మాటగా మనల్ని ఎప్పుడు వాడు గుర్తెరగనీయడు. అందుకని ఈ యుగ సంబంధమైన దేవత క్రీస్తు యొక్క రక్షణ సువార్తమానం జనాల మీద ప్రకాశింపకుండా ఉండాలని వారి మనోనేత్రాలకు ఏం చేశాడంట? గుడ్డితనం అంటే చూసే చూపులో, అది చూసే చూపులో జనాలు చెప్పే వాక్యాలు ఈ రోజుల్లో యూట్యూబ్లో అయితే, ఫేస్బుక్లో అయితేమి, ఈ రకరకాల సోషల్ మీడియాలో అయితేమి దేవుని వాక్యము విజృంభిస్తూ ఉంది. కానీ ఎంచున్న మనిషి ఇది ప్రత్యక్షతను, దేవుని వాక్య ప్రత్యక్షతను ఎరిగిన వాడై ఉన్నాడా? దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నాతో మాట్లాడాలని ఎంతమంది అడుగుతాం? ప్రతి దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా అంట మనము మోకాళ్ళు వేసినప్పుడు ప్రార్థించాలంట. ఏంటో తెలుసా? దేవా, నీ సన్నిధికి నేను వచ్చాను, నువ్వు నాతో మాట్లాడు అని అనాలి. మనం ఖచ్చితంగా ఆయనతో మాట్లాడాలని మనం ఆశపడాలి. మనం ఎప్పుడైతే ఆయనతో నాతో మాట్లాడాలని ఆశపడతామో అప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు. మనం ఆశ లేకుండా ఆయన ఏమి మాట్లాడతానని వినాలని ఆశ లేకుండా మన దేవుని సన్నిధిలో ఉంటే ఆయన ప్రత్యక్షమైనా కూడా మనం ఆయన ప్రత్యక్షత మనం గుర్తుపట్టలేము. అందుకని చాలామంది నా దగ్గరకు వస్తున్నారు, కానీ వారు ఎట్లా వస్తున్నారంట? వారు మనసుతో నా దగ్గరకు రావట్లేదు. వారి హృదయం నాకెంత దూరముగా, వారి పెదవులతో నన్ను ఆరాధించుతున్నారు, కానీ వాళ్ళ హృదయం నాకు దూరముగా ఉందంటే ఎక్కడో హృదయం ఎడవ పెట్టి, మనసులు ఎక్కడో పెట్టి, బాడీని మాత్రం డెడ్ బాడీ లాగా దేవుని సన్నిధి తీసుకొస్తుంటాం. అందుకని దేవుడు మనతో కొన్ని సంవత్సరాలుగా, మనం యేసుప్రభువుని నమ్ముకుని ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు కదా, ఎన్నో సంవత్సరాలుగా మాట్లాడుతూ ఉంటాడు. కానీ మన జీవితంలో మార్పు కనపడదు. క్రీస్తు మన జీవితంలో అనేకసార్లు ప్రత్యక్షమవుతూ ఉంటాడు. ప్రతి ఆదివారం ప్రత్యక్షమవుతాడు, ప్రతి సంఘ ప్రార్థనలు ప్రత్యక్షమవుతాడు. దేవుడికి ఎంత ప్రేమ చూడండి. అందుకనంటే ఎందుకు మనకు అన్నిసార్లు చెప్తానంటే, నేను నిన్ను విడవను ఎడబాయినని వాగ్దానం చేసినాడు. కాబట్టి మనం అనేకసార్లు విడిచిపెడుతూ ఉంటాం, అనేకసార్లు మర్చిపోతుంటాం, అనేకసార్లు తొలగిపోతుంటాం, అనేకసార్లు విడిచిపెడుతుంటాం.
కానీ దేవుడు ఉన్నతమైన ప్రేమను ఎలా చూపించి మనల్ని ఏం చేస్తుంటాడు? ఆయన అనుక్షణం మనం వెంటాడు, మనకు బోధిస్తుంటాడు. అందుకని ఇర్మీయాలో కూడా అంటాడు, ప్రతి దినమున పెందల కడనే లేచి నేను మీకు బోధిస్తూ వచ్చితిని, కానీ మీరు మీ ముఖమును గాక మీ వీపుని నాకు చూపించితిరి. సేవకుల చేత, ప్రవక్తల చేత, దైవజనుల చేత నేను పలుమారులేని మీతో మాట్లాడుతుంటుంది, కానీ మీరు చెవినెగ్గకపోతురి అంటూ అదే పరిశుద్ధ ఒక మాట్లాడాడు. అయ్యో, ఒకరోజు కష్టం వచ్చిన తర్వాత, ఈ భూమి మీద జీవితం ముగిసిపోయిన తర్వాత ప్రతి ఆత్మ ఒక రోదన చేస్తుందంట. ఏంటో తెలుసా? అయ్యో, దైవ సేవకుడు వాక్యం బోధిస్తున్నప్పుడు ఆ ఉపదేశం నేను ఎలా చెవి ఎగ్గకపోతేని, నాకు ఉపదేశం నాకు కొద్దిగానే ఎడమాయినే అని ఆత్మ రోధించే రోజు వస్తుందంట. అందుకని అంటాడు, ఆ దినములో నీ జీవితంలో రాకముందే, దుర్దినములు నీ జీవితంలోనికి రాకముందే, ఇటు ఎందు నాకు సంతోషం లేదని చెప్పు దినములో రాకముందే మనం ఏం చేసుకోవాలంటే దేవుని ప్రత్యక్షతను మనం పొందుకోవాలి. ఆమేన్. ఏలి ఆ ఉన్నతమైన ప్రత్యక్షతను పోగొట్టుకున్నాడు. ఏలి ఆయన కుమారులు ఉన్నారు. ఆయన కుమారులు దారి తప్పి జీవిస్తుంటే, దారి తప్పి బ్రతుకుతుంటే, ఇంకా వాళ్ళు దేవుడు ఒకవేళ వాళ్ళతో మాట్లాడాలన్నా కూడా వాళ్ళు ట్రాక్లో లేరు, దేవుని మార్గంలో లేరు. ఈయన దగ్గరకు వచ్చి మాట్లాడాలన్నా ఈయన కూడా ట్రాక్లో లేడు. ఈ ముసలాయన, ఆ ముసలాయన కూడా ట్రాక్లో లేడు. ఏదో పక్క ఊరు నుంచి దేవుడు ఒక దైవజనుని ఆయన దగ్గరకు పంపించాడంట. పాస్టర్ గారు, మీరు చాలా తప్పు చేస్తున్నారు అని అంటే, అయ్యా నేనేం తప్పు చేస్తున్నా? నేను దేవుని మందిరంలో ఆయన సేవ చేసే వ్యక్తిని నేనేం పొరపాటు చేస్తున్నా అని అంటే, ఆయన అంటాడంట, నీ తర్వాత నీ కుమారులు జీవము కలిగిన దేవుని సన్నిధిలో బహు రోషము కలిగి పౌరుషము కలిగి దేవుని సేవ చేయవలసిన వారై ఉండగా, ఈరోజు నీ కుమారులు దారి తప్పి జీవిస్తున్నారు. దారి తప్పి జీవిస్తున్న నీ కుమారులని నువ్వు గద్దించి సరి చేసుకొని దేవుని ఆలయంలో నమ్మకంగా పనిచేసేటట్లుగా నువ్వు చేసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది అని అంటే, ఈయన వయసు అయిపోయినాడు కదా పాపము, వాళ్ళ కొడుకుని పిలిచాడంట. రేయ్ రాన్రిట, నేను మీ గురించి వింటున్న మాటలు నా చెవిని పడ్డాయి, అవి మంచిది కాదు. నా కుమారులారా, ఇలాగ చేయటం మీకు తగదు. ఆ మాటలు ఉంటాయి మొదటి సమయాలు గ్రంథంలో ఉంటాయి. మీరు ఇలాగ చేయట, చూడండి ఆ మాటలు చూడండి అమ్మా. మొదటి సమయాలు 2వ అధ్యాయము 23వ వచనం. యెహోవా వారిని చంపదలిసి ఉండిన కనుక వారు యెహోవా తండ్రి మొరను వినట్లేదంట. తండ్రి గద్దిస్తున్నాడు, రేయ్ నేను జీవం కలిగిన దేవుని సేవకుడను, నేను నా కడుపును పుట్టిన మీరు ఎట్లా ఉండాలా? నా దేవుని సన్నిధిలో బహు రోషము కలిగి పనిచేసేవారై ఉండాలా. మీరు లోకంలో చెప్పుకుంటున్నారు, ఆయన ఏంది, ఆ పాస్టర్ కొడుకు ఏంది, ఆ పాస్టర్ కొడుకు సక్రంగా చర్చికి రాడు, ఆ పాస్టర్ కొడుకు సక్రంగా మందిరంలో ఏ పరిచర్య చేయడు, దేనికి సహకరించడు అని ప్రజలు నాకు చెబుతుంటే నేను విన్న మాట అది మంచిది కాదు, అది అలాంటి ఉండకూడదు, అలాంటి జరగకూడదు అని అంటే, ఈ ముసలోడు చెప్పేది మాటలు వీళ్ళకి ఎట్లున్నాయంట, పారా ముసలోడు నువ్వేది మాకు చెప్పేది, నువ్వేం మాకేమన్నా ఆస్తులు కట్టిస్తావా, ఇల్లులు కట్టిస్తావా, బిల్డింగులు తెచ్చిస్తావా, నేను కోరుకున్నా నాకేమన్నా ఇస్తావా, నాకు ఇన్ని అవసరతలు, నాకు కష్టాలు ఉన్నాయి, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, నువ్వేమన్నా తీరుస్తావా, నువ్వేమన్నా చేస్తావా అని ఆ తండ్రి యొక్క మాటను ఏం చేశారు వీళ్ళు? పెడచెవిని పెట్టారు. దేవుని మాటలు పెడచెవి పెట్టి వినుచున్న వారిని ఏమంటారంట? యెహోవా వారిని చంపదలిసిన కనుక, అంటే ఇంక వీళ్ళు నాకు అవసరమే లేదు అనుకున్న వాళ్ళు ఇంకా ఎప్పటికీ కూడా దేవునికి లోబడరు. ఇంకొక మంచి మాట ఉంటుంది, చదివితేనే భయం వేస్తుంది. దేవుడు మనం ఉన్నతమైన జీవితాన్ని, ఒక విశ్వాసమైన జీవితాన్ని మీద మనం కట్టబడి ముందుకు సాగిపోకపోతే, ఒక మాట అంటాడు,
చేయరాని నీచ కార్యములు చేయుటకు దేవుడే వారిని భ్రష్ట మనసుకు అప్పచెప్పేస్తానంటే ఏం చేయకూడదని, చేయరాని నీచ కార్యాలు ఏది చేయకూడదు అవి చేస్తాం. ఒక దేవుని బిడ్డలుగా, ఒక దేవుని సేవకులుగా, దేవుని సేవకుల కుమారులుగా మనం ఏదైతే చేయకూడదో అవి చేస్తూ ఉంటాం. సామాన్యంగా చేయలేము. 2007 సంవత్సరం నేను బెంగళూరుకు వస్తే ఇంచుమించు 2020 వరకు కూడా ఓ భ్రష్ట మనసుకు అప్పచెప్పబడిన వాడిగా నేను బ్రతికా. ఏదైతే చేయకూడదో అవి చేస్తూ వచ్చేవాడిని. ఆదివారం చర్చికి వెళ్ళేవాడిని కాదు. భ్రష్టత్వంలో బ్రతికినటువంటి జీవితం, భ్రష్టత్వంలో బ్రతికినటువంటి బ్రతుకు. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఈ వాక్యం చదివినప్పుడు నాకు అనిపించింది, నన్ను దేవుడు ఒకవేళ అప్పచెప్పాడేమో ఆయనకి పనికి రాకుండా, నేను లోకానికి అప్పచెప్పేసాడేమో, లోకానికి నన్ను అప్పచెప్పేసాడేమో, ఇక నా జీవితంలో దేవుని కొరకు చేయాల్సినవి నేను మాని ఇక నా కొరకు ఏం చేసుకోవాలి, వాటి కొరకు నేను నిమగ్నమైపోతాను. ఇక వాటి కొరకు నేను జీవిస్తుంటాను. అయ్యో, నా జీవితం అలా ఉండకూడదు. దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఆత్మ నడిపింపు నాకు కావాలి అని మనం ఎప్పుడైతే ఆయన సన్నిధి, మనం ఎప్పుడు ఒక్కసారి ఆయనకు దూరం అయిపోతే తిరిగి మనం ఎవరు రావాలి? ఆయన మన దగ్గరకు రాడు, మనమే ఆయన దగ్గరికి వెళ్ళాలి. అందుకని మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు. అంతే. మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ మనం దేవుని పిలవకూడదు. ప్లీజ్ రాయ్యా, నా ఇంటికి రాయ్యా, మా దగ్గరకు రాయ్యా, నా దగ్గరికి రాయని మనం పిలుస్తాం కదా, అది కాదు. మొదటిగా మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి, అప్పుడు ఆయన మన యొద్దకు వస్తాడు. అప్పుడు అపవాది మన యొద్ద నుండి పారిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మన యొద్దకు రావాలి అని అంటే మొదటిగా మనం ఆయన యొద్దకు వెళ్ళాలి. ఆయన్ని మనం ఆశపడడం, కోరుకోవడం మంచిదే. కానీ ఆయన అంటే, నా కుమారుడా, నీవున్న స్థలాల్లోనికి నేను రాను, నీవున్న ప్రదేశంలోనికి రాను. ఎందుకంటే అక్కడ భ్రష్టత్వం ఉంది, అక్కడ పాపం ఉంది, అక్కడ శాపం ఉంది, అక్కడ దోషం ఉంది. నేను పరిశుద్ధుడును, పవిత్రుడును, నిర్దోషిని, నిష్కలంకులను, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉండేవాడు నేను. కనుక నువ్వు అక్కడి నుంచి నువ్వు బయటికి రా. అది పాపమని నువ్వు ఎరిగితే, అది భ్రష్టత్వం అని నువ్వు ఎరిగితే, అది అవిధేయతని ఎరిగితే, అది లోకము, పాపము, శాపము, దోషమని నువ్వు ఎరిగితే, నువ్వు గ్రహించగలిగితే, నువ్వు బాగుపడాలనుకుంటే మొదట 1 అడుగు ముందుకి 10 అడుగులు నేను నీ కోసం వేస్తానంటాడు. దేవునికి స్తోత్రం. 10 అడుగులు దేవుడు మన కొరకు ముందే, పరలోకం వదిలిపెట్టి ఈ భూమి మీదకి వచ్చిన దేవుడు ఈ భూమి మీద మనం ప్రార్థన చేస్తే మన దగ్గరికి రాలేడా? ఎక్కడికైనా వస్తాడు. ఆయన ఉన్నతమైన స్థలముల్లోండి చేయి చాపి మనల్ని పైకి ఫస్ట్ మనం బయటపడాలి. పడిపోయినా పర్వాలేదు కింద, ఫస్ట్ ఎక్కడైతే ఉండకూడదు అక్కడి నుంచి బయటకు వచ్చి బయటపడాలి. అప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడు. ఉన్నతమైనటువంటి ఫోన్ చేస్తాం. దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క భద్రత మన జీవితంలో ఉండాలి అని అంటే ఆయన ప్రత్యక్షత మనకి ఎప్పుడూ ఉండాలి. ఏంటి? ఆయన ప్రత్యక్షతను ఎరిగినటువంటి వాడు ఏలియా. ఎప్పుడైనా మనం దేవుని వాక్యం ఉంటున్నప్పుడు దేవుని మాటగా మనం దాన్ని ఎరగాలి, స్వీకరించాలి. అందుకని 3 విషయాలు చూస్తూ వచ్చాం. దేవుని సన్నిధిలో ఏలియా ఎలా ఉన్నాడు, ఎలాంటి అనుభవాలు. మొదటిగా దేవుని తలంపులు ఎరిగి ఉన్నాడు. 2వదిగా ప్రార్థన పరుడైన. 3వదిగా ప్రత్యక్షత కలిగి ఉన్నాడు. 4వది చివరిగా మాట చూసుకొని ప్రార్థన చేసుకుందాం. అదే 1 రాజులు 17వ అధ్యాయం 5వ వచనం చూడండి అమ్మా. చాలు. 4వదిగా దేవుడు తనకి ఏదైతే ప్రత్యక్షతలో తెలియజేశాడో, మాట్లాడాడో, ఆ మాటలకు ఏం చేస్తున్నాడు అంటే విధేయత నేర్చుకున్నాడు. ఆమేన్. అంత మంచి అనుభవం. నా కుమారుడా, ఇది పరిస్థితి, ఇది రాబోతుంది, ఇలా జరగబోతుంది, నువ్వు ఇట్లా దాంట్లో నలిగిపోకూడదు, నశించిపోకూడదు అంటే నేను నీకు మార్గం చెప్తాను అన్నప్పుడు మనం ఏం చేయాలంట? ఆ మాటలు మనం స్వీకరించి దానికి విధేయత చూపించలే. ఎక్కడికి వెళ్ళాలి అంటే, నువ్వు అరణ్యంలోకి వెళ్ళిపో, ఒకటి కేతరు వాగు ఒకటి వస్తుంది, ఆ వాగు దగ్గర ఉండు. ఆ వాగు దగ్గర నువ్వు ఉంటే నేను నిన్ను పోషించడానికి నేను కాకులకు సెలవిస్తాను. నిజం. దేవుని సన్నిధిలో మనం ఆయన మాట ప్రకారం మనం జీవిస్తుంటే, ఈ లోకంలో కాకులు ఎలాంటి స్వభావం కలిగి ఉంటాయి మనకు తెలుసు కదా. కాకు చింటి మీద వలిస్తేనే కావుంటే మనకు కంపరంగా ఉంటుంది, మనకి తరిమే వస్తాం. అది ఏమన్నా చికెన్ పీసులు పెట్టినా లేకుంటే మటన్ పీసులు పెట్టినా అది ఉండేది ఫస్ట్. ఊర్లో పల్లెటూరులో అయితే అది బాగా అనుభవం ఉంటుంది. ఆ కాకి యొక్క స్వభావం. కోడి పిల్లలు అట్లా బయటకు వస్తే చాలు, కోడి పిల్లల్ని ఎత్తాలంటేనే భయపడేది మాకి. అది 21 రోజులు, ఎన్నో రోజులు కష్టపడి గుడ్లు పొదిగి పిల్లలు చేసుకొని బయటకు వస్తే ఆ పిల్లల్ని ఈజీగా వచ్చి అనుకొని వెళ్ళిపోతాయి. అది దానికి కాకి ఏంటంటే దొంగిలించే స్వభావం, దోచుకునే స్వభావం ఉందండి. అలాంటిది చూడండి, కాకులకి
అలాంటి కాకులు ఏలియాని పోషించటం ఏంటి? ఇక్కడ కాకులు గొప్పతనం పక్కన పెట్టి కాకుల గురించి ఒక ప్రత్యేకమైన వర్తమానమే ఉంటుంది, అది వేరే విషయం. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే దేవునికి విధేయత చూపించినటువంటి ఏలియాకు దేవుడు పోషించిన విధానం గొప్పది. ఆమేన్. వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక పొలం రెడీ చేసుకొని ఆ వాగులో నీళ్ళతో పొలం బద్దలు పండించుకో, పంట వేసుకో అని చెప్తే ఇక్కడ దేవుని గొప్పతనం ఏముందాడ కదా? నీళ్ళు ఉన్నాయి కదా, దున్నుకో, ఆ కురవ దున్నుకో, 4 విత్తనాలు చల్లుకో, ఈ కాయలు కాస్తాయి, తింటా ఉండు ప్రశాంతంగా అని చెప్పాల దేవుడు. నువ్వు కష్టపడి నా మాటకి విధేయత చూపిస్తే నేను మిమ్మల్ని పోషిస్తానంటాడు. మన జీవితంలో చాలా జరుగుతుంది. నా సేవలోకి వచ్చిన తర్వాత నేను ఇంచుమించు అయితే ఈ 2024లో అయితే ఇంచుమించు 9 నెలలు నాకు పని లేదు, 5 నెలలు కంటిన్యూ పని లేదు, మళ్ళీ 3 నెలలు అపోలో చేస్తే మళ్ళీ కంటిన్యూగా 5 నెలలు, దగ్గర 10 నెలలు పనే లేదు. దేవుడు పోషిస్తూ వచ్చాడు. ఎవరో ఒకరి ద్వారా దేవుడు ఏలియాని పోషించడానికి దేవుడు కాకులను వాడుకున్నట్లుగా దేవుడి లోకంలో ఉన్నటువంటి విశ్వాసుల ద్వారా, దేవుని నామం ముందు భయభక్తి కలిగిన వారి ద్వారా దేవుడు మమ్మల్ని పోషిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఈ వాక్యం బట్టి మనకేం కలగాలి? నమ్మకం కలగాలి. నిజమే ప్రభువా, ఏలియాని కదా మమ్మల్ని కూడా పోషిస్తాం. దేవుని యొక్క ప్రత్యక్షతలో దేవుని యొక్క మాటలు వింటున్న మనము దేవునికి విధేయత మనం చూపించగలిగితే రాబో కాలంలో ఉగ్రత నుంచి కూడా దేవుడు మనల్ని కాపాడుతాడు. ఆయనకి విధేయులై ఉంటే దేవుడు మన ఎందుకు సంతోషిస్తాడు. వినయం కలిగిన వారి ఎదుట ఆయన నివసించేవాడంట. దేవుడు మన దగ్గర మనం ఆయన ఎలా మన ఇంట్లో నివసించుకోగలం, ఆయన మన దగ్గర మనం ఎలా పెట్టుకోగలం, మనం ఆయన్ని ఎలా మనం బంధించుకోగలం అని అంటే వినయము ద్వారా, విధేయత ద్వారా, దేవుని ఒక మాట సెలవిచ్చుట వినుట చేత మనం ఆయన్ని సంతోష పెట్టగలుగుతామంట. సీమోను పేతురు ఒక్క దేవుని మాట సెలవు చొప్పున వలవేసి విస్తారమైన చేపలు పట్టాడు. రాబోయే మన జీవితంలో మన బ్రతుకుల్లో కూడా విస్తారమైన ఆశీర్వాదాలు, విస్తారమైన సంతోష సమాధానాలు ఈ లోకం మనం జీవించాలంటే ఈ తాత్కాలికమైనటువంటి కష్టాలకి మనం ఏమాత్రం కూడా కేర్ చేయకూడదు. రాబోయేది ఇప్పుడు నాకు కష్టం ఉందా, ఉన్నతమైన ఆశీర్వాదం నా ముందనని దాని కొరకు మనం నిరీక్షించాలి. దేవుని మాట కొరకు మనం నిరీక్షించాలి. 10 దినములు శ్రమ కలుగును, నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తానంటాడు. 10 దినాలే కదా, అల్పమైనదే కదా. ఆ 10 దినాలు కష్టపడతాను, 11వ రోజు నేను దేవుని విడిచిపెడతాను అనకూడదు కదా. అంతం వరకు సహించిన వాడే ధన్యుడు. కొంతవరకు దేవుడు మనల్ని ఎన్ని శ్రమలు కూడా నడిపేయాలన్నా కానీ నడిపిని, డోంట్ వరీ ప్రభా, నీ ఇష్టం, నన్ను పిలిచిన దేవుడు నువ్వు, నన్ను ఈ రీతిగా నడిపించడం నీ ఉద్దేశం అయితే నన్ను నడిపించు అని చెప్పి ఆ కష్టంలో మన దేవుడిని ఇసికించుకోకూడదు, దూషించకూడదు. అదే ఏవో భార్య ఏం చెప్పింది ఆయన దగ్గరకు వచ్చి, ఇంకా ఏం దేవుడు 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 అంటాం, మొత్తం పోయింది, సర్వనాశనం అయిపోయింది, ఉన్న ఎన్ని పోయినాయి, ఇంకా దేవుడు పెట్టుకుని నువ్వు ఎలా కడతావేంటి, దేవుడు దూషించదేదో సావు పోను సావు. అంత భయంకరమైనటువంటి అవిశ్వాసం. కనుక కష్టకాలంలో కూడా క్రీస్తు యందు మనం క్రీస్తు యొక్క శ్రమలలో కూడా ఆయన విధేయత కలిగిన వాడై ఉన్నాడంట. తను తాను విధేయత చూపించుకున్నాడు. మరణము పొందినంత వరకు విధేయత చూపిన వాడై దేవుడు మరణించేంత స్థాయి మనకిస్తాడా? లే. మనం చిన్న చిన్న కష్టాలకి, చిన్న చిన్న బాధలకి, చిన్న చిన్న పరిస్థితులకి మనం దేవునికి దూరం అయిపోతాం. మన విశ్వాసం చాలా చిన్నది కనుక ఆ విశ్వాసం లేని జీవితాన్ని బట్టి మన జీవితంలో దేవుని కార్యాలు పొందుకోలేకపోతున్నాం. కానీ కార్యాలు చేయటానికి దేవుడికి ఏమాత్రం కూడా బలహీనుడు కాదు. ఆయన శక్తి కలిగినవాడు అయినాడు, బలవంతుడై ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఉంటుంటే మనందరము కూడా దేవుని సంఘంలో, దేవుని సన్నిధిలో జీవిస్తుండడానికి వచ్చిన మనందరము కూడా ఏలియాలాంటి అనుభవాలు మనం కలిగి ఉండాలి. మోకాళ్ళ మీదకి వద్దాం. దేవుని సన్నిధిలో ఏలియా ఎలా ఉన్నాడు? దేవుని సన్నిధిలో ఏలియా యొక్క అనుభవాలు ఏంటో మనం చూస్తూ వచ్చాం. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఏలియా దేవుని సన్నిధికి వచ్చింది. లోకము నిడిచి, లోక మాలిన్యం విడిచిపెట్టి, లోక సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టి ఒక్కసారి క్రీస్తులోకి వచ్చిన తర్వాత క్రీస్తు యొక్క మర్మాన్ని మనం ఎరగాలి. దైవ మర్మము గొప్పదై ఉన్నది అంటాడు. ఆమేన్. దైవభక్తి గురించిన మర్మము గొప్పది, అంతే. ఆ గొప్పదిగా ఎంచాలి. ఆ భక్తిలో ఎన్ని పని ఏమన్నా పని ఐ డోంట్ కేర్, దేవుడు నాకు నా పక్షాన ఉన్నాడు, నేను దేనికి భయపడను, నేను వెరవను, భయపడకూడదు, దిగులు పడకుడి, జడీకుడి అన్న మాటలు మనం మర్చిపోకూడదు. ఎందుకో తెలుసా? మనం ఎక్కడున్నాం? దేవుని సన్నిధిలో ఉన్నాం.
మనం ఆయన సన్నిధిలో నిలబడి ఏలియా లాంటి ఒక బలమైనటువంటి తీర్మానం మనం తీసుకున్నాం ఈ రాత్రి. ఆమేన్. దేవుని సన్నిధిలో దేవుని తలంపులు ఎరిగిన వాడు, రెండవదిగా దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడుగా ఉన్నాడు. మంచి ప్రార్థన పరుడు. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మనం నేర్చుకునేది ఏంటంటే ఏది కావాలన్నా కూడా ప్రార్థన చేస్తాం, ఏది అవసరమైన ప్రార్థన చేస్తాం. ప్రార్థన లేకుండా మనం ఆరంభం, ప్రార్థన లేకుండా ముగింపు క్రైస్తవుని జీవితంలో ఉండదు. కనుక ప్రతిదానికి ప్రార్థన ఆధారం చేసుకోవాలి. ఏలియా మంచి ప్రార్థన పరుడు. మూడవదిగా ఏలియా ఎలాంటి వాడు ఉన్నాడంట? దేవుని ప్రత్యక్షతను ఎరిగినటువంటి వాడు, పొందుకున్నవాడు. ఎరిగినవాడు కాదు, పొందుకున్నవాడు. దేవుని ప్రత్యక్షత మనం పొందుకున్నాం కదా, మనం ఎప్పుడు పొందుకుంటూ ఉంటాం. ప్రతిరోజు దేవుని వాక్యం వింటున్నప్పుడల్లా ఆయన ప్రత్యక్షతే మనకి. మనం అది గుర్తెరగలేకపోతున్నాం. అంతేగాని ఆయన మన ఎదుటి నిలబడినప్పుడల్లా మనతో మాట్లాడుతున్నాం. ఒక్కోసారి మన పరిస్థితులు బాగుండవు, మనకు అనారోగ్యాలు ఉంటాయి, వినలేము దేవుని మాట, వినలేము. మనకున్న అనారోగ్యాలు బట్టి, జబ్బులు బట్టి, రోగాలను బట్టి వినలేము. కానీ దేవుడు మనల్ని ఏమన్నా నువ్వు జబ్బుతో ఉన్నావు నిన్ను విడిచిపెట్టేస్తానంటాడా? విడిచిపెట్ట. అప్పుడు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అన్ని పరిస్థితుల్లో, అన్ని సందర్భాల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుని మాటలు మనం పెడచెవి పెట్టకూడదు. దేవుని మాటలు మనం ఎప్పుడు కూడా పెడచెవి పెట్టకూడదు. దేవుడి మాటలు మనం పెడచెవి పెడితే దేవుడు మనల్ని పక్కన పెట్టేస్తాడు. దేవుని మనం పక్కన పెడితే అపవాది మనల్ని ఆవహిస్తాడు. కనుక నాలుగవదిగా దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంట? విధేయత కలిగి ఉండాలి. ఆయన ప్రత్యక్షతలో మనతో మాట్లాడుతున్న ప్రతి మాటకు మనం విధేయత కలవాలి. అప్పుడు మనం ఎప్పుడైతే విధేయత కలిగి ఉంటామో ఉన్నతమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకిస్తాడు. అటు కృప, అటు ధన్యత ప్రభు మనకు దయచేయనుగా. అందరు మోకాల మీదకి వద్దాం. ప్రార్థనలో ముందుకు 5 నిమిషాలు అందరూ కలిసి ప్రార్థన చేస్తాం. అందరూ ప్రార్థన చేద్దాం. ఈ సన్నిధి దేవుని సన్నిధిలో మనం